ఈరోజు మరొక అమేజింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఖచ్చితంగా దీనికోసమన్నా లైక్ చేయండి. ఒకవేళ దీనికి కనుక 10K లైక్స్ వచ్చినాయన్నట్లయితే మీకు మరొక సర్ప్రైజ్ ఇస్తాను. నిజంగా నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఆ వీడియోని పబ్లిష్ చేయడం కోసం. మరి మీరు ఎక్సైటెడ్ అయితే కనుక లైక్ చేయండి. 10K లైక్స్ క్రాస్ అయిన వెంటనే దాన్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. బై ద వే ఈరోజు అన్బాక్సింగ్ ఏంటని అనుకుంటారా? ఇంకా ఇండియాలో అయితే అఫీషియల్గా లాంచ్ కాలేదు. దట్ ఈస్ నథింగ్ బట్ OnePlus Nord 2T. రీసెంట్గా దీని వచ్చేటప్పటికే చైనా అండ్ ప్యారలల్గా వీళ్ళు యూరోప్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. బట్ అక్కడ ప్రైజింగ్ అయితే ఎక్కువగా తీసుకొచ్చారు. కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మన ఇండియాలో వచ్చేటప్పటికే సుమారుగా 25,000 ఇంకా లో బడ్జెట్లోనే దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ OnePlus Nord 2 ఉంది చూసారా, దానికి ఒక అప్గ్రేడ్ వేరియంట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరా డిపార్ట్మెంట్లో అలాగే దీంట్లో మనకు వచ్చేటప్పటికే మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 1300 SoC చిప్సెట్తో మన ముందుకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఈ బడ్జెట్లో ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తున్నా కానీ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్. లైక్ కొట్టారు కదా, లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. వాసుటెక్వ్లాగ్స్. సో ఫస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూసారంటే సేమ్ నార్డ్కి సంబంధించినటువంటి బాక్సింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. బాటమ్ అలాగే టాప్లో మీకు దీనికి సంబంధించినటువంటి వేరియంట్ లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఆండ్రాయిడ్ బ్రాండింగ్ తో పాటు మీడియాటెక్ డిమెన్సిటీ ఇది 1300 SoC చిప్సెట్ తో మనకు రావడంతో పాటు మనకి ఇక్కడ కొన్ని సీరియల్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆలస్యం చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా బాక్స్ ఓపెన్ చేయగానే ఒక కాటన్ బాక్స్. ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేసుతో పాటు యూజర్ మాన్యువల్ అలాగే రెడ్ కేబుల్ కి సంబంధించినటువంటి మెంబర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెవర్ సెటిల్ అని అంటూనే వీళ్ళైతే ఒప్పోతో సెటిల్ అవుతున్నారు. సో చూద్దాం మరి ఈసారన్నా ఇంకొంచెం బెటర్మెంట్గా మొబైల్స్ తెస్తారా తేరా అనే దాని గురించి. వీటిని పక్కకు పెట్టారంటే ఒక TPU కేస్ స్మోక్ తోటి మనకు రావడం జరుగుతుంది విత్ గ్రూస్తో సహా. నాకు ఇలాంటివి నచ్చవు, ఎందుకంటే మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ని ఇవి కొంచెం చెడగొట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మొబైల్ ఫోనే దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు 80 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ బ్రిక్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. హై క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక డేటా కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోనే మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్వైట్ సిమిలర్ గా ఐకో Z సిరీస్ లోను అలాగే వివో T1 సిరీస్ లో ఏ విధమైనటువంటి డిజైన్ ని మన ముందు తీసుకొచ్చారో సేమ్ అదే విధంగా మన ముందు తీసుకొచ్చారు. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్లైడర్ ని మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ OnePlus లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు స్లైడర్ బటన్ ని పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్, USB Type-C ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ ని, అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ని, ఇక టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. పాలికార్బన్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కాదు. అలాంగ్ సైడ్ విత్ మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. ఇది 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 766 సెన్సార్ ని మన ముందు తీసుకొస్తే మరొక 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం తీసుకొని రావడం జరిగింది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ అది కూడా పంచ్ హోల్ కట్అవుట్ తోనే మన ముందు తీసుకొచ్చారు. ఇక డిస్ప్లే స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారంటే 6.4 ఇంచెస్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళు బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కేస్ ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ బానే ఉంది. కాకపోతే బ్యాక్ సైడ్ దీని డిజైన్ లుక్ ఇది ఖరాబ్ అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఈ కేసు ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ఉండదు. జస్ట్ మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు అంతే. మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీంతో పాటు మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కూడా ఉండదు. ఈవెన్ ఇందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మన ముందు తీసుకొచ్చారు. కానీ ఇది మ్యాట్ లాగైతే లేదు, ఒక రకమైన కైండ్ ఆఫ్ సెమీ మ్యాటీ ఫినిష్ అని చెప్పి మనం అనుకోవచ్చు. OnePlus బ్రాండింగ్ ఈసారి వీళ్ళు సెంటర్ కి తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ కెమెరా బంప్ ఏదైతే ఉందో చూడడానికి చాలా బాగుంది. ఒక ప్రీమియం సెగ్మెంట్, ఇంకా చెప్పాలంటే హువావీ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఆ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ కూల్. కాకపోతే దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ ఫ్లాష్ ని తీసుకొచ్చారు. సో ఒకటి వచ్చేటప్పటికి ట్రూ టోన్, ఒకటి వచ్చేటప్పటికి కూల్ ఫ్లాష్. సో ఫోటోగ్రఫీలో
మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సైడ్ బాడీ అంతా కూడా వీళ్ళు చూడటానికి ఇది వచ్చేటప్పటికే పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంది, కానీ టఫ్ అండ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఈవెన్ దానిపైన ఉండేటువంటి పెయింట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ చూడటానికి ఇది ఒక ప్రీమియం ఫోన్ని పట్టుకున్నటువంటి హ్యాండ్ ఫీల్ అయితే మీకు రావటం జరుగుతుంది. ఇక దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వర్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే అయితే ఇంట్రెస్టింగ్ డిజైన్, బట్ నాకు డిస్ప్లే దగ్గర ఫ్రంట్ బాటమ్ చిన్ ఏదైతే ఉందో ఇంకొంచెం థిన్గా అంటే చిన్నగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. వెయిట్ మేనేజ్మెంట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఓవరాల్గా ఫోన్ వచ్చేటప్పటికి మీకు 190 గ్రామ్స్గా రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి అరౌండ్ 8.3 mm మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కాంపాక్ట్ అనే నా అభిప్రాయం. ఈసారి దీంట్లో కొసమెరుపు లేదా హైలైట్ ఏంటి అంటే ఈ స్లైడర్ బటన్. థ్యాంక్ గాడ్ స్లైడర్ బటన్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ OnePlusలో నాకు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ OnePlus బ్రాండ్ నచ్చడానికి వాటి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నెక్స్ట్ ఈ స్లైడర్ బటనే, విచ్ ఈస్ వెరీ కూల్. ఇక నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే దీంట్లో MediaTek Dimensity సంబంధించినటువంటి 1300 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. 5 nanometer బిల్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక 5G ప్రాసెసర్ ఇది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Note 2 కి ఇది అప్గ్రేడ్ అని అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 3.1 స్టోరేజ్ ని మన ముందుకు రావడం జరిగింది. కైండ్ ఆఫ్ సెమీ ఫ్లాగ్షిప్ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. డే టు డే లైఫ్ లో యాప్స్ ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో కూడా మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ ని అయితే తీసుకొని వచ్చారు. అఫ్ కోర్స్ దీనివల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. సో డే టు డే లైఫ్ లో మీకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ లేకుండా మీ రోజువారీ యాప్స్ అన్నిటిని కూడా చాలా స్మూత్ గా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ మనకి BGMI లో కూడా స్మూత్ లో ఎక్స్ట్రీమ్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఈవెన్ యాస్ఫాల్ నేను గేమ్ ఆడుతున్నా కానీ ఎక్కడ నాకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక బడ్జెట్ గేమింగ్ ఫోన్ కింద దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇందులో Android 12 వర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది OS అప్డేట్స్ లో. అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ విషయానికి వచ్చారంటే 2 లేదా 3 సంవత్సరాలు వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.4 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో నాకు 120 Hz కూడా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. రైట్ సైడ్ పంచోల్ కట్అవుట్ తో మన ముందు రావడం జరుగుతుంది. సో కంటెంట్ చూసేటప్పుడు ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఇందులో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఈవెన్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా మాక్సిమం 1200 nits దాకా మనకు రావడం జరుగుతుంది. సో బ్రైటర్ సన్లైట్ లో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు వీడియోస్ అయితే లేదా మీ డిస్ప్లేని అయితే వాచ్ చేయొచ్చు. ఈవెన్ OTT కంటెంట్ లో కూడా ఇది ఫుల్ HD లో స్ట్రీమ్ చేయగలదు. కలర్ సాచురేషన్ లెవెల్స్ అన్ని కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికి DCI P3 కలర్ గార్మెంట్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటు ఇందులో 10-bit ప్యానల్ ని యూజ్ చేశారు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఈ బడ్జెట్ లో దీన్ని అయితే మనం చూడం. సో మరి మన ఇండియాకి తెస్తారా తేరా అనేది, ఆ 10-bit ప్యానల్ తెస్తారా తేరా అనేది కాస్ట్ కటింగ్ కోసం we need to wait and see. అండ్ ఎనీవే దీంట్లో వచ్చేటప్పటికి HDR10 సపోర్ట్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈవెన్ యూట్యూబ్ లో కూడా మీరు 10-bit వీడియో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా కావాలి కదా. అఫ్ కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఒకటి బాటమ్, ఒకటి వచ్చేటప్పటికే టాప్ స్పీకర్ ఉంటుంది చూసారా, ఆ స్పీకర్ ద్వారానే మనం ఆడియో అవుట్ అయితే వినాలి. అంటే బాటమ్ వచ్చేటప్పటికి 80%, అలాగే టాప్ వచ్చేటప్పటికే 20% ఆఫ్ ద వాల్యూమ్ మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇందులో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ కానీ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఇవే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ అన్లాక్ స్పీడ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ప్రైమరీ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. అది కూడా సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్. అఫ్ కోర్స్ Realme 9 Pro Plus లో కూడా మనం ఇదే కెమెరా సెన్సార్ అయితే చూసాం, ఒకప్పుడు ఫ్లాగ్షిప్ సెన్సార్. సో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో నైట్ సైడ్ ఫోటోగ్రఫీస్, ఈవెన్ వీడియోగ్రఫీ చేసేటప్పుడు కూడా ఎక్కడ మీకు షేక్లెస్ ఇమేజెస్ అలాగే వీడియోస్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ రేర్ వచ్చేటప్పటికి మీరు అప్ టు 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేస్తే, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080 30 FPS లో మాత్రం వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు. ఇది 60 తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూ బానే ఉంది. 120 degrees వైడ్ యాంగిల్ ద్వారా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ మరొక డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీస్ అయితే క్యాప్చర్ చేస్తుంది, కానీ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. కొంచెం ఎక్స్పోజర్ అలాగే సాఫ్ట్నెస్ ఎక్కువగా మనకు చూపిస్తుంది. ఈవెన్ ఫ్రంట్ పోర్ట్రేట్ లో ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కావచ్చు, పర్వాలేదు, బానే
బాగానే ఉన్నాయి. ఇక దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ ఓకే. బట్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఫాస్ట్ గా మన మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ బాక్స్ లోనే మనకి ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్ గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మీకు అప్రాక్సిమేట్లీ 37 minutes టైం తీసుకుంటుంది. సో దీని అయితే యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు యూరోప్ లో మాత్రమే లాంచ్ చేశారు. మేబీ సూన్ మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది OnePlus Nord 2 కి అప్గ్రేడ్ వేరియంట్ కింద. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీనిలో బేస్ వేరియంట్ 6+ 128GB వేరియంట్ ని అప్రాక్సిమేట్లీ వీళ్ళు 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను, విచ్ ఈస్ ఓకే. మీరేమనుకుంటున్నారు? ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేస్తే పర్చేజ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇంకా దీనిపైన మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, అతి త్వరలోనే మీ ముందు తీసుకొస్తాను. ఇంతకీ వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. 10K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే కనుక చెప్పే కదా, అమేజింగ్ సర్ప్రైజ్ ని మీ ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.